ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయము. రేకాబీయుల సదాదర్శము. యోషియా కుమారుడును యూదారాజు యెహోయాకీము పరిపాలనా కాలమున ప్రభువు నాకు తన వాక్కుని వినిపించి, నీవు రేకాబీయుల తెగవద్దకు వెళ్ళి వారితో సంభాషింపుము. వారిని దేవాలయపు గదిలోనికి తీసుకుని వచ్చి త్రాగుటకు ద్రాక్షరసము నిమ్మని చెప్పెను. నేను రేకాబీయుల తెగనంతటిని, అనగా అబజ్జిన్యా మనుమడును ఇర్మియా కుమారుడు యెజన్యాను అతని కుమారులను సోదరులను దేవాలయంలోనికి తీసుకొని పోయితిని. ఇగ్జల్యా కుమారుడును ప్రవక్త హానాను శిష్యులు వసించు గదిలోనికి వారిని తోడ్కొని పోయితిని. ఈ గది ఇతర అధికారులు వసించు గదికి ప్రక్కనే ఉన్నది. షల్లూము కుమారుడు ద్వారపాలకుడు మాసేయా వసించు గది మీదనున్నది. నేను ద్రాక్షారసపు కూజాలను పానపాత్రలను రేకాబీయుల ముందు పెట్టి కొంచెము పానీయము సేవింపుడు అంటిని. వారు, అయ్యా, మేము ద్రాక్షసోము త్రాగము. రేకాబు కుమారుడును మా పితరుడు యోనాదాబు మీరు గాని మీ సంతానము గాని దానినెప్పుడూ ముట్టుకోరాదని ఆజ్ఞాపించెను. ఇంకా అతడు, మీరు ఇండ్లు కట్టుకోరాదు, సేద్యము చేయరాదు, ద్రాక్షతోటలు పెంచరాదు, వానిని కొనరాదు, మీరు సదా గుడారములలోనే వసింపవలను. అట్లయినా పరదేశులుగా బ్రతుకుచు ఈ నేల మీద మీరు చిరకాలము జీవింతురని శాసించెను. మేము యోనాదాబు ఆజ్ఞలలా పాటించితిమి. మేము మా భార్యలు పుత్రీపుత్రుడు ద్రాక్షరసము ముట్టుకోము. మేము ఇండ్లు కట్టుకొనక గుడారములలోనే వసింతుము. మాకు ద్రాక్ష తోటలు లేవు, పొలమున విత్తనములు చల్లము. మేము మా పితరుడు యోనాదాబు ఆజ్ఞలెల్లా ఖండితముగా పాటించితిమి. కాని ఇప్పుడు బబులోనియా రాజు నెబుకద్నెజరు దేశము మీదికి దాడి చేయగా బబులోనియా సిరియా సైన్యముల నుండి తప్పించుకొనుటకు గాను యెరూషలేమునకు రావలనని నిశ్చయించుకొంటిమి. కావుననే ఇప్పుడిచ్చట వసించుచున్నామని చెప్పిరి. అప్పుడు ప్రభువు నాకు తన వాక్కునిట్లు వినిపించెను. సర్వశక్తిమంతుడును ఇశ్రాయేలు దేవుడనైన ప్రభువిట్లు నుడువుచున్నాడు. నీవు యూదా యెరూషలేము ప్రజల యొద్దకు వెళ్ళి వారితో ఇట్లు చెప్పుము. మీరు నా మాటను ఏల వినరైతిరి, నా ఉపదేశము నేల పాటింపరైతిరని ప్రభువునైనా నేనడుగుచున్నాను. యోనాదాబు అనుయాయులు ద్రాక్షరసము ముట్టుకోకూడదనడు ఆజ్ఞను పాటించిరి. నేటి వరకును వారా పానీయమును త్రాగుటలేదు. కాని నేను నిరంతరము మీతో మాటలాడుచున్నను, మీరు నా ఆజ్ఞలను గైకొనుటలేదు. నేను సదా నా సేవకులైన ప్రవక్తలను మీ యొద్దకు పంపుచునే యుంటిని. వారు, మీరు మీ దుష్కార్యములను విడనాడి ధర్మమును పాటింపమరలుడు, పరదైవములను పూజింపకుడు. అట్లయినా నేను మీకును మీ పితరులకిచ్చిన ఈ నేల మీద మీరు శాశ్వతముగా బ్రతుకుదురని చెప్పిరి. కాని మీరు నా మాట వినరైతిరి. యోనాదాబు అనుయాయులు తమ పితరుని ఆజ్ఞలను పాటించిరి. కాని మీరు నా మాట వినరైతిరి. కనుక సర్వశక్తిమంతుడను ఇశ్రాయేలు దేవుడనైన నా పలుకులివి. నేను పేర్కొనిన వినాశములన్నిటినీ యూదా యెరూషలేము ప్రజల మీదికి రప్పింతును. నేను మీతో మాటలాడినప్పుడు మీరు వినలేదు, మిమ్ము పిలిచినప్పుడు మీరు పలుకలేదు. అంతటా నేను రేకాబీయుల తెగకిట్లు చెప్పితిని. సర్వశక్తిమంతుడును ఇశ్రాయేలు దేవుడునైన ప్రభువు ఇట్లు చెప్పుచున్నాడు. మీరు మీ పితరుడు యోనాదాబు ఆజ్ఞలను పాటించితిరి, అతని ఉపదేశములను శాసనములను అనుసరించితిరి. కనుక ఇశ్రాయేలు దేవుడను సర్వశక్తిమంతుడనైన నేను నీకీ ప్రమాణము చేయుచున్నాను. రేకాబు కుమారుడు యోనాదాబు వంశజుడొకడు సదా నన్ను సేవించుచుండును. 36వ అధ్యాయము. ఇర్మియా శ్రమలు పుస్తకపు చుట్ట. యోషియా కుమారుడు యూదారాజు యెహోయాకీము పరిపాలనా కాలము 4వ ఏట ప్రభువు నాకు తన వాక్కుని వినిపించి, నీవు పుస్తకపు చుట్టను తీసుకొని ఇశ్రాయేలు యూదాలను గూర్చి అన్యజాతులను గూర్చి నేను నీకు చెప్పిన సంగతులెల్లా వ్రాయుము. యోషీయా కాలమున
నేను మొదట నీతో మాటలాడినప్పటి నుండి నేటి వరకును నేను నీకు వినిపించిన విషయములనెల్లా లిఖింపుము. యూదా ప్రజలు నేను వారి మీదికి పంపబోవు వినాశమును గూర్చి విని ఒకవేళ తమ పాపకార్యముల నుండి వైదొలగవచ్చును. అప్పుడు నేను వారి దోషములను పాపములను మన్నింతునని చెప్పాను. కనుక నేను నేరియా కుమారుడు బారూకును పిలిపించి ప్రభువు నాకు చెప్పిన పలుకులెల్లా అతనికి వినిపించితిని. అతడా మాటలనెల్లా పుస్తకపు చుట్టలో వ్రాసెను. నేనతనితో ఇట్లు చెప్పితిని, వారు నన్ను ప్రభు మందిరములోనికి పోనిచ్చుటలేదు. ప్రజలు ఉపవాసము చేయు దినమున నీవే అచటికి పొమ్ము. అచట పుస్తకపు చుట్ట నుండి పెద్దగా చదువుము. నీవు నా నోట విని పుస్తకమున వ్రాసిన ప్రభువు వాక్కులనెల్లా ప్రజలు విందురు. తమ తమ నగరముల నుండి వచ్చిన యూదా ప్రజలెల్లరికీ వినపడునట్లుగా నీవా వాక్కులను చదువుము. ఒకవేళ వారు దేవునికి మొరపెట్టుకొని తమ దుష్కార్యముల నుండి వైదొలగవచ్చును. ప్రభువు మహాగ్రహముతో తన ప్రజలను శిక్షింపబూనెను. బారూకు నేను చెప్పినట్లు చేసెను. మందిరమున పుస్తకపు చుట్ట నుండి ప్రభువు వాక్కులను వినిపించెను. అది యూదా రాజుకు యెహోయాకీము పరిపాలనా కాలము 5వ ఏడు 9వ నెల. యెరూషలేము వాసులను యూదా నగరముల నుండి యెరూషలేమునకు వచ్చు ప్రజలను ప్రభువు అనుగ్రహము పొందుటకు గాను ఉపవాసము చేయవలయునని ప్రకటనము చేయించిరి. ప్రజలెల్లరూ వినుచుండగా బారూకు నేను చెప్పిన సంగతులెల్లా పుస్తకము నుండి చదివి వినిపించెను. అతడు దేవాలయమున రాజు ఆస్థాన కార్యదర్శి అగు షాఫాను కుమారుడు గెమర్యా గది నుండి పుస్తకమును చదివెను. ఆ గదికి మీది అంతస్తులో నూతన ద్వారములోనికి ప్రవేశించు తావున ఉన్నది. షాఫాను మనుమడు గెమర్యా కుమారుడు మీకాయా బారూకు గ్రంథము నుండి చదివిన వాక్కులెల్లా వినెను. అతడు రాజప్రాసాదముకు బోయి ఆస్థాన కార్యదర్శి గది ప్రవేశించెను. అప్పుడు అధికారులెల్లరూ అచట సమావేశమయ్యుండిరి. ఆస్థాన కార్యదర్శియగు ఎలీషామా, షమాయా కుమారుడు గేలాయ, అక్బోరు కుమారుడు ఎల్నాతాను, షాఫాను కుమారుడు గెమర్యా, హనన్యా కుమారుడు సిద్కియా ఇతర అధికారులను అచట నుండిరి. బారూకు ప్రజలకు పుస్తకమును చదివి వినిపించుచుండగా తానాలించిన సంగతులెల్లా మీకాయా ఆ అధికారులకు తెలియజేసెను. వారు యెహూదీని బారూకునొద్దకు పంపి నీవు ప్రజలకు చదివి వినిపించిన పుస్తకపు చుట్టను మా యొద్దకు కొనిరమ్మని చెప్పించిరి. ఈ యెహూదీ కూషి ముని మనుమడు, షెలమ్యా మనుమడు, నెతన్యా కుమారుడు. బారూకు పుస్తకపు చుట్టను చేతబట్టుకొని వారి యొద్దకు వచ్చెను. వారు ఓయి నీవు కూర్చుండి ఆ పుస్తకము మాకు చదివి వినిపింపుమనిరి. అతడట్లే చేసెను. వారు ఆ పుస్తకములోని మాటలను విని భయపడి ఒకరి ముఖమొకరు చూచుకొని బారూకుతో మేమీ సంగతులను రాజునకు తెలియజేయవలెననిరి. అంతట వారు బారూకును చూచి నీవీ సంగతులను ఎట్లు వ్రాసితివి? ఇర్మియా నీకు చెప్పెనా అని అడిగిరి. బారూకు ఈ పలుకులెల్లా ఇర్మియా నాతో చెప్పెను. నేను వానిని సిరాతో పొత్తమున వ్రాసితినని బదులు పలికెను. వారతనితో నీవు ఇర్మియా ఇచ్చటి నుండి వెడలిపోయి దాగుకొనుడు, మీరెక్కడనున్నది ఇతరులకు తెలియజేయకూడని చెప్పిరి. రాజు పుస్తకపు చుట్టను కాల్చివేయుట. ఆ అధికారులు పుస్తకపు చుట్టను రాజస్థాన కార్యదర్శి ఎలీషామా గదిలో నుంచి రాజభవనములోనికి పోయి అంతయు రాజునకు తెలియజేసిరి. రాజు పుస్తకమును తెప్పించుటకు యెహూదీని పంపెను. అతడు ఎలీషామా గది నుండి గ్రంథమును తెచ్చి రాజునకును అతని చుట్టూను నిలిచియుండిన అధికారులకును దానిని చదివి వినిపించెను. అది ఆ సంవత్సరపు 9వ మాసము శీతాకాలము కనుక రాజు శీతాకాల భవనమున కుంపటి ముందు కూర్చుండి ఉండెను. యెహూదీ 3-4 పుటలు చదువగానే రాజు ఆ పుటలను చాకుతో కోసి కుంపటిలోని నిప్పులో పడవేసెడివాడు. పుస్తకపు చుట్ట అంతయు కాలిపోవు వరకును అతడట్లే చేసెను. ఆ సంగతులెల్లా వినిన పిదప కూడా రాజుగాని అతని అధికారులు గాని భయపడలేదు, బట్టలు చించుకోలేదు. ఎల్నాతాను, బెరాయా, గెమర్యా
పుస్తకమును కాల్చివేయవలదని ప్రాధేయపడిరి. కాని రాజు వారి మాటలు వినలేదు. అతడు నన్నును నా లేఖరి అయిన బారూకును బంధింపుడని రాజవంశజుడు యెరాహ్మెయేలును, అస్రీయేలు కుమారుడు సెరాయాను, అబ్దేలు కుమారుడు షెలెమ్యాను ఆజ్ఞాపించెను. కాని ప్రభువు మమ్ము దాచియుంచెను. ఇర్మియా మరి యొక్క పుస్తకపు చుట్టను వ్రాయుట. నేను బారూకుచే వ్రాయించిన గ్రంథపు చుట్టను రాజు కాల్చివేసిన పిదప ప్రభువు తన వాక్కునిట్లు వినిపించెను. నీవు మరి యొక్క చుట్టను తీసుకొని యెహోయాకీము కాల్చివేసిన మొదటి చుట్టలోని మాటలన్నిటినీ దీనిలో వ్రాయుము. యెహోయాకీముతో నా పలుకులుగా ఇట్లు చెప్పుము. బబులోనియా రాజు వచ్చి ఈ దేశమును నాశము చేసి అందలి నరులను జంతువులను చంపివేయునని నీవేల వ్రాసితివని నీవు ఇర్మియాను ప్రశ్నించి గ్రంథపు చుట్టను కాల్చివేసితివి. కనుక ప్రభువునైన నేను యూదారాజు అగు నీతో ఇట్లు చెప్పుచున్నాను. నీ వంశజులెవ్వరును దావీదు రాజ్యమును పాలింపరు. నీ శవమును బయట పారవేయుదురు. అది పగలు ఎండకు ఎండును, రేయి మంచులో నానును. నేను నిన్నును నీ వంశజులను నీ ఉద్యోగులను మీ దుష్కార్యములకు గాను శిక్షింతును. మీరు గాని యెరూషలేము పౌరులు గాని యూదా ప్రజలు గాని నా హెచ్చరికలను పాటింపరైతిరి. కనుక నేను మీ మీదికి రప్పింతునన్న వినాశమును రప్పించి తీరుదును. అంతట నేను మరి ఒక చుట్టను తీసుకొని లేఖకుడు బారూకునకిచ్చితిని. యెహోయాకీము కాల్చివేసిన ప్రతిలోని మాటలను నేను చెప్పుచుండగా అతడు మరలా వ్రాసెను. ఆ పలుకులు వంటివి మరికొన్ని కూడా దానిలో చేర్చబడెను. యూదీతు గ్రంథం 6వ అధ్యాయము. అకియోరులు శత్రువులకు అప్పగించుట. శిబిరమున గుమికూడియున్న వారి కలకలము తగ్గిన పిదప హోలోపెర్నెసు విదేశ సైనికులను అమ్మోనీయులను వినుచుండగా అకియోరును మందలించెను. ఓయి, నీవెవరివనుకుంటివి? నీ వెంట వచ్చిన ఈ అమ్మోనీయులు వట్టి కూలివారు. నీవు మా ఎదుట ఒక ప్రవక్త వలె మాట్లాడుచున్నావు. మేము ఇశ్రాయేలుల మీదకి యుద్ధమునకు పోకూడదనియు వారి దేవుడు వారిని సంరక్షించుననియు నీవు చెప్పుచున్నావు. అసలు నెబుకద్నెజరు కాక మరి ఒక దేవుడు కలడా? అతడు తన సైన్యములను పంపి ఈ ఇశ్రాయేలీయులను భూమి మీద నుండి తుడిచివేయుడు. వారి దేవుడు వారినెంత మాత్రము కాపాడజాలడు. మేము నెబుకద్నెజరు సేవకులము. మేము ఇశ్రాయేలు సైన్యములను ఏకనరుని ఓడించినంత తేలికగా ఓడింతుము. వారెక్కడా? మా అశ్వబలమును ఎదిరించుట ఎక్కడా? మేము వారిని సర్వనాశనము చేయుదుము. వారి కొండలు వారి నెత్తుటిలో నానును, వారి లోయలు వారి పీనుగులతో నిండును. ఇశ్రాయేలీయులు మమ్మెదిరింపజాలరు. మేము వారిని అడపడ కానరాకుండా తుడిచివేయుదుము. ఇది ప్రపంచాధినేతయైన నెబుకద్నెజరు ఆజ్ఞ అనుకొనము. ఆ రాజు పలికిన పలుకు వ్యర్థము కాబోదు. ఓయి అకియోరు, నీవు అమ్మోనీయుల దేశము నుండి వచ్చిన కూలివాడవు, ద్రోహివి. ఐగుప్తు నుండి పారిపోయి వచ్చిన ఈ బానిసలను తెగటార్చినదాకా నేను నీ మొగము చూడను. నేను వారిని శిక్షించి వచ్చిన పిదప నా సైనికులు నిన్ను మట్టుపెట్టుదురు. హతులలో నీవొకడి వగుదువు. నా సైనికులిప్పుడు నిన్ను కొండలలోనికి తీసుకుని పోయి ఇశ్రాయేలీయుల నగరము చెంత విడనాడుతురు. తరువాత ఆ ప్రజలతో పాటు నీవును మా చేతికి చిక్కి చత్తువు. ఇశ్రాయేలీయులు నా కత్తికి బలికారనియే నీవు తలంచెదవేని మరిప్పుడు నీ మొగమెంతగా చిన్నపోనేలా? నేను నోరు విప్పి మాటాడితిని. నేను పలికిన పలుకొక్కటియు వ్యర్థము కాబోదని ఎరుగమనెను. అంతట హోలోపెర్నెసు సేవకులను పిలిచి అకియోరును బెతూలియాకు కొనిపోయి ఇశ్రాయేలులకు అప్పగించిరండని ఆజ్ఞాపించెను. ఆ సేవకులు అతనిని పట్టుకొని శిబిరము వెలుపలికి కొనిపోయిరి. అచ్చట నుండి అతనిని మైదానముల గుండా నడిపించుకొనిపోయి
కొండలను దాటి బెతూలియా పట్టణము క్రింది భాగమున ఉన్న చెలమలను చేరుకొనిరి. బెతూలియా నగరవాసులు వారి రాకను గమనించి ఆయుధములు చేపట్టి కొండనెక్కిరి. ఒడిసెలు కలవారు రాళ్ళు విసిరిరి. కనుక హోలోపెరినసు సైనికులు కొండ మీదకి ఎక్కజాలరైరి. వారు కొండ అంచును మరుగు చేసుకుని అకియోరును త్రాళ్లతో బంధించి పర్వత పాదము చెంతనే వదిలిపెట్టి వెళ్ళిపోయిరి. ఇశ్రాయేలీయులు తమ పట్టణము నుండి క్రిందికి దిగివచ్చి అకియోరు బంధములను విప్పిరి. అతనిని తమ నగరమునకు కొనిపోయి పట్టణ అధికారులకు చూపించిరి. ఆ రోజులలో నగరాధికారులు షిమోను గోత్రములకు చెందిన మీకా కుమారుడు ఉజ్జియా, గొతోనియేలు కుమారుడు కాబ్రిసు, మెల్కీయేలు కుమారుడు కార్మిసు. ఆ అధికారులు పట్టణపు పెద్దలను పిలిపించిరి. స్త్రీలను పిల్లలను కూడా సభకు పరిగెత్తుకుని వచ్చిరి. అకియోరును సభ ఎదుటకు కొనివచ్చిరి. ఉజ్జియా అతనిని ఏమి జరిగినదో చెప్పమనెను. అకియోరు హోలోపెరినసు మంత్రాలోచన సభలో ఎవరేమి చెప్పినదియు అసిరియా అధికారుల ఎదుట తాను స్వయముగా ఏమి చెప్పినదియు వివరించెను. హోలోపెరినసు ఇశ్రాయేలీయులను నాశము చేయుదునని ప్రజలు పలికెనని తెలియచేశాను. ఆ మాటలు విని ఇశ్రాయేలీయులు నేల మీద బోరగిలపడి ప్రభువునకు మొక్కిరి. వారు, స్వర్గాధిపతివైన ప్రభు, ఈ శత్రువులు కన్ను మిన్ను కానక నీ ప్రజలను ఎట్లు అవమానించుచున్నారో చూడుము. నీవు మమ్ము కరుణతో ఆదరింపుము. నీకు నివేదితులమైన మాకు తోడ్పడుము అని ప్రార్థించిరి. వారు అకియోరునకు ధైర్యము చెప్పిరి. అతనిని మెచ్చుకొనిరి. సభ ముగిసిన తరువాత ఉజ్జియా అకియోరును తన ఇంటికి కొనిపోయెను. అతడు ఊరి పెద్దలకు విందు చేసెను. ఆ రాత్రి ఎల్లను వారు ఇశ్రాయేలు దేవుడైన ప్రభువును తమకు సహాయము చేయమని మనవి చేసిరి. 7వ అధ్యాయము. బెతూలియా ముట్టడి. ఇశ్రాయేలీయులపై దాడి. మరునాడు హోలోపెరినసు తన సొంత సైన్యమును, తనతో వచ్చిన అన్యజాతుల సైన్యములను సమావేశపరచెను. అది 1,70,000 కాలిబంటులతోనూ 12,000 రౌతులతోనూ కూడిన మహాసైన్యము. వీరుగాక సామానులు మోసుకుని వచ్చు సామాన్య జనులను కలరు. అతడు ఆ సైన్యములను బెతూలియా మీదకి దాడి చేయవలయుననియు కొండలలోని కనుమలను ఆక్రమించుకోవలననియు ఇశ్రాయేలీయులతో పోరు ప్రారంభింపవలననియు ఆజ్ఞాపించెను. కనుక ఆ సేనలు కదిలిపోయి బెతూలియా చెంతగల లోయలోని నీటి బుగ్గల వద్ద గుడారములు పన్నెను. ఆ శిబిరము చాలా పెద్దది కనుక దాని వెడల్పు దోతాను నుండి బెల్బాయిము వరకును వ్యాపించియుండెను. దాని పొడవు బెతూలియా నుండి ఎస్డ్రలోను ఎదుట ఉన్న సియామోను వరకును విస్తరించియుండెను. ఇశ్రాయేలీయులు ఆ మహాసైన్యమును చూచి భయపడిరి. ఈ సైన్యము ఈ ప్రదేశమునంతటిని ఊడ్చివేయును. ఎత్తైన శిఖరములు, లోయలు, కొండలనన్నిటినీ కలిపినను వీరి బరువును భరింపజాలవని అనుకొనిరి. అట్లు భయపడినను వారెల్లరూ తమ ఆయుధములను చేపట్టిరి. తమ బురుజుల మీద సంజ్ఞాదీపములను వెలిగించి రేయెల్లా కావలి కాచిరి. 2వ నాడు హోలోపెరినసు తమ అశ్వబలమును బెతూలియా పౌరులెల్లరూ చూచునట్లు ఆ నగరము చెంతకు కొనిపోయెను. అతడా పట్టణమునకు పోవు దారులను, ఆ నగరమునకు నీటిని సరఫరా చేయు జలదారులను పరిశీలించెను. ఆ నీటి ఊటల చెంత తన సైన్యములను కాపు పెట్టి తాను శిబిరమునకు తిరిగి వచ్చెను. అప్పుడు ఎదోము నాయకులు, మోవాబు దొరలు, సముద్ర ప్రాంతముల వారి సైన్యాధిపతులు హోలోపెరినసు చెంతకొచ్చి అతనితో, అయ్యా, నీవు మా మాట పాటింతువేని నీ సైన్యములకు ముప్పు తప్పును. ఇశ్రాయేలీయులు తమ ఆయుధముల మీద కాక తాము వసించు పర్వతముల ఎత్తు మీద ఆధారపడి ఉందురు.
ఈ కొండలను ఎక్కుట మనకు సాధ్యము కాదు. కనుక ప్రభు వారిని కొండలలో నేరుగా ఎదిరింపరాదు. ఈ నియమమును పాటించిన మన సైన్యమున ఒక్కడును చావడు. ఏరిన వారును మన సైనికులను విడిది పట్టునని ఉండవలయను. మన సైనికులు మాత్రము పర్వత పాదమున ఉన్న జలధారలను ఆక్రమించుకోవలయను. బెతూలియా నగరవాసులకు నీటిని సరఫరా చేయునది ఈ బుగ్గలే. ఆ ప్రజలకు నీరు దొరకదేని దప్పికకు ఓర్వజాలక తమ నగరమును నీ వశము చేయుదురు. ఈ మధ్యలో మేము సైన్యములతో పోయి ఈ చుట్టుపట్ల కొండల మీద డేరాలు పన్ని ఈ జనులు నగరము వీడిపోకుండునట్లు జాగ్రత్త పడదము. ఈ పట్టణములోని ప్రజలెల్లరూ పురుషులు, స్త్రీలు, పిల్లలు ఆకలితో చత్తురు. మన కత్తికి బలికాక పూర్వమే వీరెల్లరూ చచ్చి నగర వీధులలో కుప్పలుగా పడియుందురు. నిన్నాశ్రయింపక నీకెదురు తిరిగినందుకుగాను వీరీ రీతిగా తగిన శిక్షను అనుభవింతురని చెప్పిరి. హోలోపిరినసుకును అతని అధికారులకును ఈ పన్నాగము నచ్చెను. కనుక అతడు ఈ సలహాను పాటింపనించెను. వెంటనే మోవాబీయులు 5,000 మందియు అసిరియా సైనికులను లోయలోనికి వెడలిపోయి పట్టణమునకు నీటిని సరఫరా చేయు జలధారులను ఆక్రమించిరి. ఎదోమీయులను అమ్మోనీయులను కొండలలోనికెళ్ళి దోతానునకెదురుగా శిబిరము పన్నిరి. వారు తమ సైనికులను కొందరిని మొక్మూరు వాగు చెంతగల కూసి చెరువలో ఉన్న అక్రిబాకు పంపిరి. ఈ తావు బెతూలియాకు తూర్పు దక్షిణ దిశలయందు కలదు. మిగిలిన అస్సిరియా సైనికులు లోయలోని మైదానమునని శిబిరము పన్ని ఆ ప్రాంతమంతటను వ్యాపించిరి. అంతటి మహాసైన్యమునకు కావలసిన గుడారములు, ఇతర పరికరములు చాలా స్థలమును ఆక్రమించుకొనెను. అప్పుడు ఇశ్రాయేలీయులు తమ దేవునికి మొరపెట్టిరి. శత్రువులు చుట్టుముట్టగా తప్పించుకుని మార్గము లేనందున మిగులు నిరుత్సాహము చెందిరి. అసిరియా సైన్యము వారి కాలిబంటులు, రథములు, అశ్వములతో బెతూలియాను 34 నాండ్ల వరకు చుట్టుముట్టెను. అంతలో పట్టణమున నీరైపోయెను. వారి నీటి తొట్లు ఖాళీ అయ్యెను. మంచి నీళ్లను కొలిచి ఇచ్చిరి కనుక అవి ఏ రోజునెవరికిని సరిపోవయ్యను. వారి పసికందులు, స్త్రీలు, బాలబాలికలు నీరు చాలక కృశించిపోయిరి. సత్తువలేక వీధులలోనూ నగర ద్వారముల చెంతను సొమ్మసిల్లి పడిపోయిరి. పట్టణములోని ప్రజలెల్లరూ పురుషులు, స్త్రీలు, పిల్లలు ఉజ్జీయాను పట్టణాధికారులను చుట్టుముట్టి పెద్దగా అరిచిరి. వారు నగరపు పెద్దలు వినుచుండగా ఇట్లనిరి: మీరు మాకిట్టి పని చేసినందుకు దేవుడు మిమ్ము తప్పక శిక్షించును. మీరు అసిరియనులతో రాజీ కుదుర్చుకొనక మాకు కీడు తెచ్చిపెట్టిరి. ఇప్పుడు మనకు సాయము చేయవారెవరు? దేవుడు మనలను వారి చేతికి అప్పగించెను. మేమెల్లరము దప్పికచే చచ్చుచున్నాము. ఎక్కడి వారలము అక్కడే సొమ్మసిల్లి పడిపోవచున్నాము. మీరు వెంటనే శత్రువులను పిలిపింపుడు. హోలోపెరినెసును అతని సైన్యములను ఈ నగరమును ఆక్రమించుకొననిండు, దోచుకొననిండు. ఈ బాధలను అనుభవించుట కంటే వారి చేతికి చిక్కుట మేలు. వారు మనలను బానిసలను చేయుదురు. అయినను మా బొందిలో ప్రాణములైనా నిల్చును. మన ఆడువారు, పిల్లలు ప్రాణములు కోల్పోవుటను మనము కన్నులారా చూడనక్కరలేదు. స్వర్గము, భూమి, మన ప్రభువు కూడా మీ చేయుదమును తప్పక ఖండించును. మన పితరుల దేవుడైన ప్రభువు పితరుల పాపమునకును మన తప్పిదములకును మనలను ఈ రీతిగా శిక్షించుచున్నాడు. ఆ ప్రభువు నేడు మనలను ఈ ఆపదల నుండి కాపాడవలెనని మాత్రము మేమెల్లరము ప్రార్థించుచున్నాము. అంతటా జనసమూహమంతయు పెద్దగా ఏడ్చుచు ప్రభువునకు మొరపెట్టెను. అప్పుడు ఉజ్జియా ప్రజలతో, సోదరులారా, మీరు కొంచెము తాళుడు, ఇంకను 5 నాళ్ళు వేచియుందము. అప్పటికైనా ప్రభువు మనలను కరుణింపవచ్చును. అతడు మనలను పూర్తిగా చేయి విడిచువాడు కాదు. ఈ 5 నాళ్ల గడువులోనూ సహాయము లభింపదేని
నేను మీరు కోరినట్లే చేయుదునని చెప్పెను. అటు తరువాత అతడు ప్రజలను పంపివేయగా మగవారు ప్రాకారములకు బురుజులకు కావలి కాయుటకు వెళ్ళిపోయిరి. స్త్రీలను పిల్లలను ఇండ్లకు పోయిరి. నగరమంతయు నిరాశతో నిండిపోయెను. సామెతల గ్రంథము 17వ అధ్యాయము. జగడములతో కూడిన ఇంట పంచభక్షములను ఆరగించుట కంటే సమాధానముతో పిడికెడు పచ్చడి మెతుకులు తినుట మేలు. కొడుకు కొరగాని వాడైనచో తెలివిగల దాసుడు యజమానుడై తండ్రి ఆస్తిలో భాగము పంచుకొనును. వెండి బంగారములను కుంపటి పరీక్షించును. నరుని హృదయమును ప్రభువు పరీక్షించును. దుష్టులు దుష్టభావములను ఆలకింతురు. అబద్ధీకుడు అసత్య భాషణములు వినును.